కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఐతపూడి తిప్పరాజుపాలెం సేదువాడ గ్రామాల్లో ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు పర్యటించి వర్షానికి తడిసి ఆరబెట్టిన ధాన్యం రాశులను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేదువాడ గ్రామంలో రైతులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధాన్యానికి ఇచ్చే మద్దతు ధర ఏమాత్రం సరిపోదని, ఇప్పుడు ఇస్తున్న మద్దతు ధర కూడా రైతాంగానికి మిల్లర్లు ఇవ్వడం లేదని, ప్రస్తుతం 75 కేజీలకు 1725 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా 1500 లేదా 1550 మాత్రమే ఇస్తున్నారని, ఈ విధంగా 5 ఎకరాలు చేసే రైతు 40,000 రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని, రైతు సేవా కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయని, ప్రభుత్వం కూడా ఏమీ పట్టించుకోవట్లేదని రైతులు వాపోతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాజులూరు మరియు సేదువాడ కౌలు రైతులు పాల్గొన్నారు. నేను 8 ఎకరాలు ఉడిచాను చేయని ఎకరం 40,000 చొప్పున అవిందని పెట్టుబడి తీరా రోడ్డు కట్టుకొచ్చాం. చూద్దామంటే 200 తగ్గిపోయింది, సీఎంఆర్ మీద తగ్గిపోయింది, 1400 కడుతున్నారు. మా పరిస్థితి అలాగ అయిపోయింది. పట్టుకొచ్చిన ఆదులు లేదు, ఇక రోడ్లు అంటే పడిపోయి తిరగా మరగేసుకుంటున్నాం. మా పరిస్థితి ఇలాగ ఉంది. ఏం చేయాలి మీరే చేయాలి, అది న్యాయం. వర్షం కురిసినందుకు వంక అంటే ఎలాగ అడుగుతున్నారా? వర్షం కురిసిన వాళ్ళే వంక వేసి లాగేస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ లాగేద్దాం చూస్తున్నారు. సావగానే రోడ్ల మీద తిరగా మరగేసుకుంటున్నాం మేము. మా పరిస్థితి ఇలాగ ఉందండి. గాడి శుభ్రంగా మునిగిపోయినండి. 2 సార్లు వచ్చింది, 2 సార్లు తిరిగేసానండి. పెట్టుబడి అయిపోయిందండి. కొనుబడి తగ్గిపోయింది, 1700 అన్నారండి. 200 పోయిందండి. 1400 1450 రూపాయలు అడుగుతున్నారండి. మేము ఏం చేయండి? అప్పు తీరి ఓటం కనపడలేదండి. ఈ ఐసీలకి ఎదురుపోయి పోవాలనుకున్నామండి. మా పరిస్థితి ఎలా ఉంది? మిల్లర్లు అందరూ కూడా ఏకమయ్యి వీళ్ళంతా కూడా ఇప్పుడు 150 నుంచి 200 రూపాయలు ధాన్యం తగ్గించి కొనాలని చెప్పి చూస్తూ ఉన్నారు. రైతులు ఇప్పటికే ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక 5 ఎకరాలు ఉడిచే రైతు సుమారు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. సుమారు ఆ 2 లక్షల రూపాయలకి సుమారు ఒక 40,000 50,000 రూపాయలు పెట్టుబడి వడ్డీ అయ్యింది. ఒక పక్కనే వడ్డీలు ఇవన్నీ కట్టలేక రైతాంగం నష్టపోతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ధాన్యం ధర తగ్గించి మీరు ఇస్తారా చేస్తారా లేకపోతే మీ ధాన్యం మీ దగ్గర ఉంచుకోండి అనేటువంటి పద్ధతిలో ఉన్నది. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా ఏమీ స్పందించట్లేదు. ప్రభుత్వం కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సీఎంఆర్ ద్వారా తీసుకోవడం లేదు. కారణం ఏంటంటే సీఎంఆర్ ద్వారా మేము కొంటామని మాట అయితే అంటున్నారు తప్ప వాళ్ళ దగ్గర జట్టు లేని కారణంగా, కాటా లేని కారణంగా మొత్తం రైతాంగాన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంచేత మిల్లర్లు అందరూ కూడా ఇదే ఆధునిక దోపిడీ చేసి మొత్తం రైతాంగం దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసి వాళ్ళ లాభాలు సంపాదించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈ రైతాంగం అంతా కూడా ఇప్పటికే నష్టపోయి ఒక్కో మండలంలో సుమారు సంవత్సరానికి 140 మంది 120 మంది ఊళ్ళకి ఖాళీ చేసి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పోతూ ఉన్నారు. రేపు పొద్దున్న అన్ని మండలాల్లో ఇలాగ జరిగితే కనీసం తిండి గింజలు కూడా పండించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ప్రభుత్వం ఎప్పటికైనా అర్థం చేసుకుని ఈ రైతాంగం కష్టాలన్నీ కూడా తీరాలంటే ఖచ్చితంగా మద్దతు ధర ఏదైతే ఉన్నదో ఈ మద్దతు ధర ప్రకారంగా ఖచ్చితంగా ప్రభుత్వం ముందు చూపుతో మొత్తం అంతా కూడా ఈ ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రైతాంగాన్ని అంతా కూడా రోడ్డు మీద